కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు అదుపులో ఉండవు. ఖర్చు విపరీతంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే మంచి ఖర్చుకే ఉంటుంది. కానీ ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చును ఎలా అదుపు చేయాలనే భావన ప్రయత్నం చేస్తారు. కానీ అంత అనుకూలంగా ఉండదు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు కూడా సప్తమంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, స్టీల్, ఐరన్, లోహపు సంబంధించిన వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే లోహపు వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగినది, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. దూర ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. హెల్త్కి సంబంధించి స్టమక్, ఇండైజెషన్, అసిడిటీ ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ద్వితీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి చర్చించాకే నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సొంత నిర్ణయాలు ఈ వారం అంత అనుకూలంగా లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో భూమి అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వారికి ఈ వారం కలుసుబోదనంగా ఉంటుంది. సోదరులతోటి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించి, భూ సంబంధించిన స్థిరాలకు సంబంధించిన చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఏదైనా సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నం చేయొచ్చు. వైద్య వృత్తులు ఉన్న వారికి పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరత్వం అనేది వీరికి ఏర్పడుతుంది. లేదా ప్రయత్నాలు చేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు ఉండే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టం కావచ్చు, లేదా భాగస్వామితో విభేదాలు కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.